దేశమంతటా, రాష్ట్రమంతటా, ప్రపంచమంతటా అయ్యా నీ జన్మదినాన్ని చాలామంది ఆశ్రయిస్తూ నడుస్తున్నారు. ఈరోజు ఈ స్థలంలో, ఈ మందిరంలో నీవే పుట్టావని మేము అనుకున్నాం తండ్రి. ఎంత కాలమైనప్పుడు కూడా నిన్ను మర్చిపోకుండా నేను ఆరాధిస్తున్న బిడ్డలకి నాయన నీవే సహాయం దయచి స్థలంలో నిలబడు, మాట్లాడు. ప్రతి వారికి నీ మెండైన దీవెనలు ఆశీర్వాదానికి రావాల్సిన బిడ్డలు ఉండాలి. వారు కూడా నీ స్థలానికి రప్పించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కొద్ది విషయాలు నేనే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ఎక్కడ చూసినా పండగలు హడావుడిలో ఉన్నారు. మీరు కాదు, చాలామంది పండగ పండగ అది 11 వచ్చినాలు శ్రద్ధగా అద్వైతంగా గమనించండి. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి 2025 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క మనకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుని యొక్క స్థలంలో ఈరోజు పునరుద్ధార దినాన మందిరంలో ఉన్నామంటే ఆయన చేసిన వేరు ఎన్నడూ మనం మరవకూడదు. ఎందుకంటే 2025 సంవత్సరం ముగించబోతున్నాం. చాలా మంది అనుకున్నారు 2025 అయిపోతుంది, 2020 ప్రవేశించబోతున్నాం అనుకున్నారు. కానీ మన హృదయం ఎలా ఉందని గమనించే ఆలోచన ఎవరికి లేదు. పండుగ ఆలోచన అందరూ చేస్తున్నారు. చాలా మంది అయ్యో అవసరం అవార్డు అయ్యా మందిరం చుట్టూ, అయ్యా లైట్లు, మందిరాలు, అయ్యా తుఫాను, ఏదో రకరకాల డాన్సులు, నాట్యాలు, పాటలు, కన్నీళ్ళు,